కృష్ణవేణి, కృష్ణవేణి. ఎవరో నన్ను ఫాలో చేస్తున్నారే. పద్మనాభం గారు ఎక్కడున్నారు? కనిపించట్లేదే. ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. ఇటువైపుగా ఎత్తుకుదాం పదండ్రా. చేస్తే కలవడం లేదు. తూర్పు వైపు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అని చెప్పారు. మరి ఆయన ఎటు వెళ్ళిపోయినట్టు? నడురా, నడు, నడు, నడు. ఆయన వేరే రూట్కి ఏమైనా వెళ్ళుంటారా? ఎవరు మీరు? ఏం కావాలి? శశాంక్ గారికి ఎందుకురా ఫోన్ చేశావు? అంటే వీళ్ళు చెప్పరా ఎందుకు ఫోన్ చేశావు? వీడితో మాట్లాడిరా ఏసేక. వద్దు వద్దు, మీకు దండం పెడతాను, ప్లీజ్ వదిలేండి. మీ కాలు పట్టుకుంటాను, వదిలేండి. చెప్పిన దాని ప్రకారం 2 కిలోమీటర్లు దాటి మరీ వచ్చాను. ఆయన ఎక్కడ కనిపించడం లేదే. అంటే వెళ్ళిపోయి ఉంటారా? ఆయనకి రేపు కలవడమే.
ఎవరో వస్తున్నారా? ఇంక వీడు బతకలే. రండి వెళదాం. రేయ్! 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 ఎవర్రా మీరు? వదలరా! పాప అమాయకుడురా ఈయన. రేయ్! వదలరా! రేయ్! వదలరా వీణ్ణి! వదలు! పద్మనాభం గారు! రేయ్! అయ్యో! పద్మనాభం గారు! పద్మనాభం గారు! నేను మిమ్మల్ని ఎలాగైనా బతికిస్తాను. రండి, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్దాం, రండి. అయ్యో, లేవండి, లేవండి. అబ్జర్వేషన్లో ఉంచాం. 12 అవర్స్ గడిస్తే గానీ ఏం చెప్పలేం మేడం. ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చా? షూర్. థ్యాంక్ యూ డాక్టర్. పద్మనాభం గారు, పద్మనాభం గారు! వచ్చావా అమ్మా? నీకు కొన్ని నిజాలు చెప్పాలి. నిజాలా? అవునమ్మా, నాకు మాత్రమే తెలిసిన నిజాలు. నా వల్ల జరిగిన అన్ని అనార్థాలు నీకు చెప్పాలి. ఆ రోజు కార్తీక్ బాబు నాకు ఫోన్ చేసి అర్జెంటుగా అంబులెన్స్తో రమ్మన్నారు. అర్జెంటుగా అంబులెన్స్ తీసుకుని లేట్ చేయకుండా ఇక్కడికి వచ్చేయండి. వీఆర్ సారీ మిస్టర్ పద్మనాభం, కార్తీక్ని కాపాడలేకపోయాం. మీ ఆవేదన నాకు అర్థమైంది. పోయిన ప్రాణాలని తీసుకురాలేను కానీ కార్తీక రూపాన్ని తిరిగి తీసుకురావచ్చు. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు, తనకెవరూ లేనట్టుంది, కోమాలో ఉన్నాడు. ఈ కార్తీక్ ఫిజిక్కి మ్యాచ్ అవుతాడేమో అనిపిస్తుంది. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కాబట్టి సర్జరీ స్టార్ట్ చేద్దాం. ఏ తల్లి కన్నబిడ్డవు మా కార్తీక బాబులా మారి ఇద్దరిని కాపాడబోతున్నాం. ఇదంతా చేసిన పాపిష్టి వాడిని
నేనేనమ్మా. ఏంటండి, ఏంటి మీరు అనేది? మా బాబుకి ప్లాస్టిక్ సర్జరీ చేసి రూపం మార్చేశారా? అవునమ్మా. బాబు చనిపోయాడని తెలిసి భూపతి గారు శాంతమ్మల ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని నేనే ఆ పని చేశానమ్మా. అయితే అప్పుడు మీ బావ గతం మొత్తం మర్చిపోయి ఉన్నాడు. హాస్పిటల్లో అనాథల పడి ఉన్నాడు. అందుకే తనకు కూడా ఒక మంచి జీవితం దొరుకుతుందని కార్తీక్ బాబులాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించాను. ఆ తప్పు నేనే చేశానమ్మా. అంటే ఇప్పుడు మా బావ కార్తీక్ బాబు. అవునమ్మా, అవును. మీరు నేనే క్యాబ్ బుక్ చేసింది. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఒక కుటుంబానికి ఉపకారం చెయ్యాలని చూస్తే అది ఇంకొక కుటుంబానికి అపకారం అయ్యింది. అందులోను నీ జీవితానికి శాపంలా మారింది తల్లి. నువ్వు ఎలాగైనా కార్తీక్ బాబు సాత్వికల పెళ్లి ఆపాలమ్మా. అమ్మా, ఇప్పుడు నీ భర్త రూపంలో నీ పక్కన ఉన్నవాడు ఎవడో మోసగాడమ్మా. అసలు నేను ఆ రోజే చనిపోవలసింది. బహుశా నీకివన్నీ చెప్పాలను ఏమో. భగవంతుడు నీ ద్వారా హాస్పిటల్లో చేర్పించి బతికించాడమ్మా. ఆ రోజు నా ప్రాణాలను కాపాడిన నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అది నా వల్ల జరగడం ఇంకా బాధగా ఉందమ్మా. నన్ను క్షమించు తల్లి. అయ్యో డాక్టర్, పద్మనాభం గారు. అమ్మా, అమ్మా, నాకు తెలుస్తుంది. మీకేం కాదు, మీరు భయపడకండి. నేనిక బతకడం
కష్టం తల్లి. అమ్మా, నువ్వు నన్ను క్షమించగలిగితే నాకొక సాయం చేస్తావా తల్లి? ఏంటండి అది? ఏం లేదమ్మా, నేను చనిపోతే నా దహన సంస్కారాలు కార్తీక్ బాబు చేతుల మీదుగా జరగాలి. ఆ బాబు చేస్తేనే నా ఆత్మ శాంతిస్తుంది. ఇదే నా చివరి కోరిక అనుకో తల్లి. అదేంటి, కార్తిక్ బాబు చనిపోయారు కదా? లేదమ్మా, లేదు. చనిపోయాడనుకున్న మా కార్తీక్ బాబు బతికే ఉన్నాడమ్మా. ఏంటండి మీరనేది? నిజం తల్లి. బావు బతికే ఉన్నా కోమాలో ఉన్నాడు. బాబుకి ఇప్పుడు సీక్రెట్ గా ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్తిక్ బాబు ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఏ హాస్పిటల్లో ఉన్నారు? అది అది చెప్పండి, ఎక్కడ? అయ్యో భగవంతుడా, అంతా తెలిసిన పద్మనాభం గారు చనిపోయారు. అసలు కార్తిక్ బాబు ఎక్కడున్నాడో ఏంటో. ఇప్పుడు ఈ సమస్యల్ని నేను ఎలా సాల్వ్ చేయాలి? ఎక్కడికి వెళ్ళింది కృష్ణవేణి? సాత్విక, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు చూడలేదు కదా, అప్పుడొచ్చాను. హాయ్ బ్రో. హాయ్. చూసావా కార్తీక్, మా బావని ఎలా భయపెట్టాను? మేము ఇందాకే వచ్చాం బావ ఫ్లైట్ లో. అమ్మ నాన్న పొద్దునే వస్తానన్నారు. బ్రో, తనతో జాగ్రత్త. పర్లేదు బ్రో, మహా అయితే భయపెడుతుంది కానీ బాధ పెట్టదు కదా. కార్తీక్, సూపర్ గా చెప్పావు. ఛీ, దీనమ్మ జీవితం. నేను తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారు. అవును బ్రో, నువ్వేంటి ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? మా బావ ఇంకెవరి కోసం వెతుకుతాడు? కృష్ణవేణి కోసమే అయ్యుంటుంది కదా బావా? కృష్ణవేణి కోసం కాదు. ఫోన్ ఫోన్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, అది కనిపించట్లేదు, అందుకే వెతుకుతున్నాను. అవునా, మరి కృష్ణవేణి ఎక్కడ? కృష్ణవేణి వాష్రూమ్లో ఉంది. అవునా? ఓకే బ్రో, మార్నింగ్ కలుద్దాం. యా. సాత్విక పద, నాన్నమ్మ పడుకోకుండా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
పద కార్తీక్. బాయ్ బ్రో గుడ్ Bye, నైట్ bye. బాయ్ యా బాయ్. ఛ! కృష్ణవేణి ఎక్కడున్నావు? కృష్ణవేణి ఎక్కడికెళ్ళింది? పద్మనాభానికి ఫోన్ చేసింది. అయినా వాణ్ణి రేపు కదా కలుస్తానంది. మరి ఇప్పుడెక్కడికెళ్ళింది? కిందికి ఏమైనా వెళ్ళిందా? నన్ను దూరంగా ఉండమన్నావు. బావాని పిలవటం మానేసి ముకుందని పిలుస్తున్నావు. అయినా నా బాధ నేను లోపల దిగమింగుకుంటున్నానే గాని నిన్నెప్పుడు హర్ట్ చేయలేదు.